హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ఎప్పుడైతే టీఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ సచివాలయంలో ఆయన ప్రజాపాలనతో లోగోతో పాటు ఈ దరఖాస్తు పత్రాన్ని అయితే విడుదల చేశారు. ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందని చూసినట్లయితే రేపటి నుంచి, అంటే మనకి 28 డిసెంబర్ నుంచి అయితే ప్రారంభిస్తున్నారు. దీనికి సంబంధించి జనవరి 6వ తేదీ అంటే 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులను అయితే స్వీకరణ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 5 గ్యారంటీల లబ్ధి పొందేందుకు గాను ఈ అప్లికేషన్ ఫారంలో వివరాలు అయితే నింపి సమర్పించాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఈ 5 గ్యారంటీలను పొందే విషయమై ప్రభుత్వం రేపటి నుంచి 5 గ్యారంటీల అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. అయితే అప్లికేషన్ సమయంలో ఫారానికి ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికెట్లు జత చేయాలని ప్రచారం జరుగుతుండటంతో లబ్ధిదారులు మీ సేవా కేంద్రాలకైతే పరుగులు పెడుతున్నారు. కానీ వీటిపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టతనైతే ఇవ్వలేదు. ఇక ఫారంలో కేవలం రేషన్ కార్డు, ఆధార్ నెంబర్లు మాత్రమే ఎంటర్ చేయాలని చెబుతోంది. కాగా ఇక ఇన్కమ్, క్యాస్ట్ అవసరంపై ఇవాళ క్లారిటీ అయితే రానుంది ఫ్రెండ్స్. అయితే టీఎస్ గవర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభించబోతున్న 5 గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తులను అయితే స్వీకరించుతున్న నేపథ్యంలో ఇక అప్లికేషన్ సమయంలో అయితే ఫారానికి సంబంధించి ఇన్కమ్ అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్లు అవసరమా లేదా అన్న విషయంపై మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.